నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. టీడీపీ నేతలు కార్యకర్తలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాంలో పగడ్బందీగా పాల్గొని అర్హులైన ఓటర్లకు సంబంధించి ఒక్క ఓటు కూడా రద్దు కాకుండా ఉండేందుకు సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. గురువారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్లో ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని టీడీపీ కేడర్కు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో పట్టణాల్లో కుట్రలు చేసేందుకు గొడ్డలి పార్టీ వెనకాడదని, కావున కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై మాట్లాడే నైతిక హక్కు గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి లేదని, రాష్ట్రంలో రాజకీయ పార్టీగా చెప్పుకునే అర్హత కూడా వైసీపీకి లేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. మెగా డిఎస్సిపై గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ కుట్రలు చేస్తున్నారని, వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేని అసమర్థుడు జగన్ అని, మెగా డిఎస్సిని అడ్డుకోవటానికి 86 కేసులు వేసి విఫలమయ్యారు. అంతకన్నా ద్రోహం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఓటరు జాబితా నుంచి మన ఓట్లు తీసేసి వాళ్ళ ఓట్లు చేర్చేలా కుట్రలు చేసేందుకు గొడ్డలి పార్టీ వెనకాడదు. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని గొడ్డలి పార్టీ మాట తప్పింది. ఇంతటితో ఆగకుండా వ్యవస్థలను విధ్వంసం చేసింది. దుష్ప్రచారం చేయటం, ఫేక్ రాజకీయాలు చేయటం గొడ్డలి పార్టీ విధానం, సిద్ధాంతం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ముందుకు సాగుతున్నాం. సమర్థవంతమైన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విధ్వంసం నుంచి వికాసం వైపు పయనిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తుందన్నారు. ఈ సమావేశంలో టెక్కలి నియోజకవర్గం టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికలు వచ్చేటప్పుడు ఓటర్లు బూత్కి వెళ్ళేటప్పుడు నా ఓటు ఉందో లేదో చూస్తే అంతకంటే తప్పింపు ఒకటి ఉండదు. చాలా విలువైనది ఓటు. మొన్న మీకు తమిళనాడులో ఎన్నికలు జరిగాయి. ఒక ఎమ్మెల్యే అయితే ఒక్క ఓటుతోనే గెలిచాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓటు ఎంత వాల్యూవో మీ అందరికీ ఈ విషయం తెలియజేస్తున్నాను. ఒకప్పుడు మన అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యే పక్కన పెట్టండి, 7 నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు 7 ఓట్లతో గెలిచారు. అంటే మీరు అనుకోవచ్చు, ఒకే ఓటు నాకు ఎంతమంది ఉన్నారు, నాకేంటంటూ అని అజాగ్రత్త పడితే చాలా నష్టం జరుగుతుంది. దీన్ని మీరు బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ అన్నారు. సోంపేట మండల పరిధిలో బారువా బీచ్ తీరంలో మత్స్యకారుల థీమ్తో నిర్వహించిన ప్రత్యేక యోగా వేడుకల్లో ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, యోగా అనేది దేశానికి ఉన్న పెద్ద సంపద అని, దీని ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని కొనియాడారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లక్ష్యంగా ఈ నెల 21న రాష్ట్రంలో 1 కోటి మందితో భారీ ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. బారువా బీచ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఇక్కడ రెస్టారెంట్లు ఏర్పాటు చేసి స్థానికులకు పెద్దపీట వేస్తూ ఉపాధి కల్పిస్తామన్నారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి టూరిజం రంగాన్ని బలోపేతం చేయటమే ఏకైక మార్గమని ఆయన ఆకాంక్షించారు. ఆహ్లాదకరమైన బారువా సముద్ర తీరంలో యోగాంధ్ర చేయటం అభినందనీయమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. దేశంలో ప్రస్తుతం 12 బ్లూ ఫ్లాగ్ బీచ్లు మాత్రమే ఉన్నాయని, 13వ బీచ్గా బారువా సముద్ర తీరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ప్రపంచ పర్యాటకులు ఇటువైపు చూసేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు స్థానిక ఎమ్మెల్యేతో ఇప్పటికే చర్చించినట్లు వెల్లడించారు. శ్రీకాకుళం గాంధీ మందిరం స్మృతి వనంలో స్వాతంత్ర సమరయోధులు అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ విగ్రహాలను విజయ విహారం జై భారత్ వ్యవస్థాపకులు రమణమూర్తి,
ముస్లిం పెద్దలు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో హిందూ ముస్లిం ఐక్యత కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల స్ఫూర్తిని భావి తరాలకు చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ముస్లింల త్యాగాలను సమాజం విస్మరించకూడదని పేర్కొన్నారు. గాంధీ అహింసా సిద్ధాంతం ప్రపంచానికి మార్గదర్శకమైందని, స్మృతివనం సోదర భావాన్ని పెంపొందించే కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులను గాంధీ మందిరం ప్రతినిధులు సత్కరించారు. వాళ్ళు కర్నూలు రోషన్ సింగ్, రాజేంద్ర లాహిరి, అలాగే అశ్వత్థ రామప్రసాద్ కృష్ణ నలుగురు కూడా నలుగురు కాదండి, 400 మంది తెచ్చుకొని 4,000 మంది తెచ్చుకొని 40,000 మంది తెచ్చుకొని ఇంతమంది ఛాయమవుతుండో మనం లెక్కబడి చెప్పగలుగుతాం. నేను శ్రమించి కొందరినైనా బయటకు తేవాలని చేస్తున్నా కానీ నాకు రెండు చేతులైనా చేయలేని పోయింది. కాబట్టి ఈ కమిటీ వారందరినీ కూడా నేను హైదరాబాద్లో ఉన్నటువంటి కరంతుల్ డెపార్ట్మెంట్ భవన్ని సందర్శించమని, అక్కడ మేము చేస్తున్న పని చూడమని, అక్కడ కంటిన్యూస్ కార్యక్రమానికి అతిథులుగా ఉండమని, అలాగే మనం మీరు చేసే పనులు నాకు కూడా కొంచెం చూడమని, మేము చేసే పనులు మీరు కొంచెం బాగా తీసుకోమని రిక్వెస్ట్ చేస్తాను. Last 10 years we have come down to religion, that's all. అది మనం మార్చుకోవాలి. రిలీజన్ ఈజ్ నాట్ సమ్మన్ హూ హ్యాస్, మనకి చెప్పాల్సిన అవసరం లేదు. అది ఈజ్ పర్సనల్ థింగ్. మనం ఏం పాటిస్తున్నాం, ఇంట్లో ఏం చేసుకుంటున్నాం అనేది అది దేవుడికి మనకున్న లింక్. అది ఎవరో బయట మనం ఎంచుకున్నామని నాయకుడు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ ఆయన చెప్పాల్సింది ఎడ్యుకేషన్, పావర్టీ ఎరాడికేషన్ ఇలాంటివి చెప్పుకోవాలి కానీ హెల్త్ ఇష్యూస్ చెప్పుకోవాలి కానీ అదే వదిలేసి జస్ట్ హిందూ ముస్లిం రిలీజన్ ప్రేయర్ చేయండి అదొద్దు, ఇది మనకి అవసరం లేదు. సో మెయిన్ మనం ఇప్పుడు ఈ రోజు మనం చూసుకోవాల్సిన రాంప్రసాద్ బిస్మిల్లా నష్రఫుల్లా ఖాన్ గురించి అంటే మనం యూనిటీగా ఉండాలి, హ్యుమానిటీ మెయిన్ అండ్ నేషన్ ఫస్ట్. రక్త క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తించి సరైన చికిత్స పొందితే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని యశోద హాస్పిటల్స్ హిమటాలజిస్ట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ నిపుణులు డాక్టర్ ఫరాజ్ అహ్మద్ తెలిపారు. శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తరచూ జ్వరం, అలసట, బరువు తగ్గటం, ఇన్ఫెక్షన్లు, రక్తస్రావం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్పై ప్రజల్లో ఉన్న భయాలు అనవసరమని, ఇది శస్త్రచికిత్స కాకుండా రక్త మార్పిడి విధానంలా జరిగే చికిత్స ప్రక్రియ అని వివరించారు. సరైన డోనర్, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో మంచి ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పారు. ప్రజల్లో రక్త క్యాన్సర్ పై అవగాహన పెరగాలని, అపోహలను నమ్మకుండా నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు సేవలు అందించేందుకు ప్రతి నెల 2వ గురువారం అందుబాటులో ఉంటానని తెలిపారు. Bone marrow transplant outcomes are very good these days with some modern protocols and with some right patient selection and suitable donor and with experienced medical team, the bone marrow transplant outcomes are pretty good. So I urge all the public, general public, to refrain from false misconception and myths regarding these blood cancer information and BMT, and seek an expert medical advice. Thank you. Any questions regarding this? సో చాలామంది బోన్ మ్యారో చేసుకుంటే ట్రీట్మెంట్ అవుతుందా లేదా అని చాలామందికి అపోహలు ఉన్నాయి. అలాంటిది ఇబ్బంది ఏం లేకుండా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వల్ల లైఫ్ లీడ్ చాలా బాగా చేసుకోవచ్చు. నార్మల్ పీపుల్ ఎలా చేసుకుంటారో ఆఫ్టర్ BMT కూడా నార్మల్లీ లీడ్ చేసుకోవచ్చు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి అలసత్వం వహించినా సహించేది లేదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో బుధవారం వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. PHCల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని మొత్తం 66 PHCలలో కేవలం మందస, గారా, బాతువా మాత్రమే A గ్రేడ్ సాధించాయని, తొగరాం, నౌగాం లాంటి కేంద్రాలు అత్యల్పంగా D గ్రేడ్కు పరిమితమవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. IVRS ప్రజాభిప్రాయ సేకరణలో
తిలారు హరిజన వీధి వంటి కేంద్రాలు వెనుకబడటంపై మండిపడ్డారు. జిల్లాలో ఎండల తీవ్రత దృష్ట్యా వడదెబ్బ బాధితులకు తక్షణమే సేవలు అందించేలా అన్ని పిహెచ్సిలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో ప్రత్యేక ఓఆర్ఎస్ కార్నర్లు, మందులను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటి వరకు ఐహెచ్ఐపి పోర్టల్లో 9 వడదెబ్బ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. NCD 4.0 స్క్రీనింగ్లో 41.07% అడుగున ఉన్న ఆదివారంపేట UPHC లాంటి కేంద్రాల్లో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయాలని, 14 ఏళ్ల బాలికలకు ఇచ్చే HPV వ్యాక్సినేషన్లో పురుషోత్తంపురం వంటి వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, RCH పోర్టల్లో గర్భిణుల రిజిస్ట్రేషన్ 100% పూర్తి చేయాలని తక్షణ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి ఆకర్షితులై మహిళలు, యువత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నిశితా రాజు పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళంలో నిర్వహించిన మన ఊరు మన జెండా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూరా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వందే భారత్ ఎక్స్ప్రెస్ల అభివృద్ధి దిశగా దేశాన్ని ముందుకు నడిపిస్తోందన్నారు. గత 12 సంవత్సరాల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరిగిందని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు మండలాల్లో ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ చేరికలను ప్రోత్సహిస్తున్నామని ఆమె తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు తేడా లేకుండా సంక్షేమ ఫలాలు అందించిన నాయకుడు నరేంద్ర మోడీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిశితా రాజు ఆధ్వర్యంలో సుమారు 30 మంది మహిళలు బీజేపీలో చేరారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, నిశితా రాజు, డాక్టర్ పైడి సింధూరలు కొత్తగా చేరిన మహిళలకు పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శ్రీమతి నిశితా రాజు మేడం గారు, స్టేట్ మహిళా మోర్చా ప్రెసిడెంట్ మేడం గారు తిరుపతి నుంచి శ్రీకాకుళం పర్యటనకి రావడం జరిగింది. అలాగే ఈరోజు మనతో సిరిపురం తేజేశ్వరరావు గారు, శ్రీకాకుళం భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాకుళంలో మహిళల తాలూకా చేరికల్ని చేయడం జరిగింది. 30 మంది మహిళలు, శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మహిళలు మన భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఇది చాలా శుభసూచకమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి తపన, అలానే ఆడవాళ్ళని ముందుకు తీసుకొచ్చే నెపంతో ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టి, ఎన్నో స్కీమ్స్ పెట్టి ముందుకు తీసుకెళ్తున్న టైంలో మన ఆడవాళ్ళందరికీ మనం అండగా ఉండి, మన ఆడవాళ్ళందరూ ఒక యూనిటీతో ఉండి మన పార్టీలోకి రావడం అనేది ఇంకా ఆనందించాల్సిన విషయం. శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి స్టేడియంలో గత నెల రోజులుగా నిర్వహించిన బాక్సింగ్ సమ్మర్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొని బాక్సింగ్ క్రీడలో మౌలిక నైపుణ్యాలతో పాటు ఆధునిక శిక్షణను పొందారు. ప్రతిరోజు కోచుల పర్యవేక్షణలో జరిగిన సాధనా కార్యక్రమాలు విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను మెరుగుపరచడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి. ముగింపు కార్యక్రమంలో బాక్సింగ్ కోచ్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో క్యాంపులో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు. బాక్సింగ్ వంటి క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, సహనం, మానసిక స్థైర్యాన్ని అలవర్చుతాయని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం సమ్మర్ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సర్టిఫికేట్లు, మెడల్స్ అందజేశారు. విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ వారిని అభినందించారు. శిక్షణా సమయంలో నేర్చుకున్న అంశాలను నిరంతరం సాధన చేయాలని, క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు క్యాంపు తమకు ఎంతో ఉపయోగపడిందని, బాక్సింగ్పై మరింత ఆసక్తి పెరిగిందని తెలిపారు. కోచుల మార్గదర్శకత్వంలో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బాక్సింగ్ కోచులు రాజీవ్, అప్పలరాజు, మనోజ్, ఈసు బాక్సర్, నాని తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. ప్రత్యక్ష దైవంగా భక్తులచే ఆరాధించబడుతున్న ఉషా పద్మ
పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం గురువారం అరసవల్లి దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. అధిక జ్యేష్ఠ బహుళ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 8 గంటలకు స్వామివారికి ప్రత్యేకంగా కళ్యాణోత్సవం జరిపినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి KNVDV ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సందీప్ శర్మతో పాటు వేద పండితులు వేద మంత్రాల ఘోష, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడగా వేద ఘోషలు, మంగళ వాయిద్యాల మధ్య జరిగిన ఈ వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆరోగ్య ప్రదాతగా ప్రసిద్ధి చెందిన శ్రీ సూర్యనారాయణ స్వామివారికి నిర్వహించిన ఈ కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కోటబొమ్మాలి మండలంలోని కొండపేట, తాటిపత్తి, మహసాబ్పేట, నీలంపేట గ్రామాల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పునర్నిర్మాణానికి 7.88 కోట్లు మంజూరు చేయడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని రైతులు ఘనంగా సన్మానించారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు. ఎత్తిపోతల పథకం పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఏడాదిలోగా పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞత తెలిపారు. అలాగే ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు 640 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరించిందని విమర్శించిన అచ్చెన్నాయుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పాలనలో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై పలువురు ప్రశంసలు కురిపించగా మరికొందరు ఇంకా కొన్ని సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జిల్లాకు చెందిన పలువురు మాట్లాడుతూ PM కిసాన్, పంట బీమా వంటి పథకాల ద్వారా రైతులకు కొంతమేర ప్రయోజనం కలిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, విద్యుత్తు, త్రాగునీటి సదుపాయాల మెరుగుదల కనిపిస్తోందని పేర్కొన్నారు. మహిళల ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్ వంటి పథకాల వల్ల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని తెలిపారు. యువతలో కొందరు డిజిటల్ ఇండియా, స్టార్టప్ ప్రోత్సాహక కార్యక్రమాలు అవకాశాలను పెంచాయని అభిప్రాయపడగా మరికొందరు ఉద్యోగాల కల్పనపై మరింత దృష్టి అవసరం అన్నారు. వ్యాపార వర్గాల ప్రతినిధులు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసిందని పేర్కొన్నారు. అయితే ధరల పెరుగుదల, ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలపై మరింత కృషి చేయాలని సూచించారు. మొత్తంగా మోదీ 12 ఏళ్ల పాలనపై శ్రీకాకుళం జిల్లా ప్రజల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతుండగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల దైనందిన సమస్యల పరిష్కారంపైన ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. మన ఇండియాకి మంచి, ప్రపంచంలోనే మంచి క్రీడాకారులు ఉన్నారు. భారతదేశంలో గుర్తింపు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన ప్రీతం నాయకులు నరేంద్ర మోడీ గారు. మరి ఆ విధంగా ఆయన చేయడంలో మన భారతదేశము అన్ని విధాలా డెవలప్ అవుతూ క్రీడల్లో కూడా ఏ దేశానికైనా గర్వకారణం క్రీడాకారుడే అన్న ఉద్దేశంతో క్రీడాకారుల్ని డెవలప్ చేస్తూ భారతదేశం తాలూకు గొప్పతనం ప్రపంచ క్రీడల్లో క్రీడాకారుల్ని తయారు చేయడంలో ఆయన ముందున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనకి అభినందిస్తూ మనం అందరము క్రీడల విషయంలో పర్టికులర్గా మన ప్రీతం నాయకులకి నరేంద్ర మోడీ గారికి అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేయవలసిన అవసరము. అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశంలో అయితేనేవ్వండి, ప్రపంచంలో అయితే సరికొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చి మన దేశాన్ని ప్రపంచంలో అందరూ చూసేటట్టుగా కల్పించిన మోడీ గారికి మనందరం అభినందనలు, ధన్యవాదాలు తెలపాలి. మనం కోవిడ్ ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం.
కోవిడ్లో మన కష్టాలు వచ్చాయి. ఎన్ని గ్యాస్ ధరలు కానివ్వండి, ప్రపంచం అంతా డబ్బులు లేకపోయినా మనం మటుకు భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు అభివృద్ధి చెందే దిశలో ఉన్నాడు. మరొకసారి మనందరం పూర్తిగా అభినందన తెలుపుతూ కాన్స్టిట్యూషన్ని మేము గౌరవించుకుంటూ వెళ్తాం. మాకు ప్రత్యేకల అవసరం లేదు, మా తాలూకా అభివృద్ధే ముఖ్యమని చెప్పేసి ఒక ఆలోచన కూడా తీసుకురాగలిగింది అనుకున్నట్లయితే అది ఖచ్చితంగా చెప్పొచ్చు మోడీ గారి పాలన అని చెప్పేసి. అంతేకాకుండా అటుపక్క క్రీడల్లో తీసుకోండి, అలాగే ఇటుపక్క బ్యాంకింగ్ రంగం తీసుకోండి, ఫైనాన్స్ రంగం తీసుకోండి, ఏ రంగంలో తీసుకున్నా సరే ఈ 12 ఏళ్ల పాలనలో గణనీయమైన అభివృద్ధి మనకు కనపడింది. కనుక మరొకసారి 12 ఏళ్ల పాలన ముగించుకొని ఈరోజు నెహ్రూ గారి తాలూకు రికార్డును కూడాను ఆయన దాటడం జరిగింది. మరొకసారి మోడీ గారికి అలాగే ప్రత్యేకంగా బీజేపీ ప్రభుత్వానికి మనం అభినందనలు తెలుపుకోవాల్సిన రోజు ఆసనం. దేశానికి ఒక దశ దిశ చూపిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని సగర్వంగా చెప్పవచ్చని ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వర్రావు అన్నారు. 2014 మే 26న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసి విజయవంతంగా నేటితో 4399 రోజులు పూర్తి చేసుకున్న భారత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి అని కోరుకుంటూ శ్రీకాకుళం జిల్లా లావేరు మండల కేంద్రంలో ఉన్న చంద్రశేఖర స్వామి వారి దేవస్థానంలో కూటమి నాయకులతో కలిసి ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి అక్కడే ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ఈశ్వర్రావు మాట్లాడుతూ ప్రధాని మోదీ 12 ఏళ్ల సుదీర్ఘ నిరంతరాయ పాలన దేశంలో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, ఆర్థిక రంగాన్ని సమూలంగా మార్చేసిందని, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను నిలబెట్టిన ఘనత మోడీకి దక్కుతుందని, భారతదేశ ఆర్థిక రూపురేఖలను సమూలంగా మార్చేసిన ఘనత, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐని ప్రవేశపెట్టిన ఘనత దక్కుతుందని, దేశంలో మౌలిక సదుపాయాల కల్పనను ప్రభుత్వం ఒక ప్రధాన ఆర్థిక వ్యూహంగా మార్చుకుందని పేర్కొన్నారు. ఎన్డీఏ పాలనలో ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలియజేశారు. తదుపరి సుభద్రాపురం జంక్షన్లో స్వచ్ఛ పథకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న 4 మండలాల కూటమి నాయకులు హాజరయ్యారు. ఇంటికి, సమాజానికి, దేశానికి గౌరవం తీసుకొచ్చినటువంటి నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. వాళ్ళకి మహిళా సాధికారం ద్వారా ముద్రా రుణాలు ఇప్పించి వారు వ్యాపారాలు చేసుకోవడానికి ఈరోజు రాజకీయంగా కూడా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి. 33% ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా 33% మహిళలు వారికి రిజర్వేషన్ కల్పించాలని నిన్న పార్లమెంటులో బిల్లు పెట్టిన నాయకుడు, ఇది స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల ముందు వాగ్దానాలు ఇవ్వడం కాదు, ఎన్నికల తర్వాత అది నిజం చేసి చూపించినటువంటి నాయకుడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి మంచి రోజులు వచ్చాయని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి అడారి రవిబాబు చెప్పారు. గురువారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ బడి పిలుస్తోంది రా అనే నినాదంతో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న 3,000 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించామని చెప్పారు. రేపటి నుంచి స్కూల్ ప్రారంభం కానున్న దృష్ట్యా తొలి రోజు పిల్లలకు పుస్తకాలు అందిస్తామని చెప్పారు. జిల్లాకు 8 లక్షల పుస్తకాలు చేరాయని, వీటిని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 256 పాఠశాలలకు పంపించామని చెప్పారు. జిల్లాలో 1,43,061 మంది విద్యార్థులు ఉన్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో కనిపిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీనిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మనం కల్పిస్తున్న మౌలిక వసతులు, ఉపాధ్యాయుల పనితీరు బేరీజు వేసుకోమని, తల్లిదండ్రులను కూడా ప్రభుత్వ పాఠశాలను జాయిన్ చేయమని చెప్పాం. ఇప్పటి వరకు కూడా ప్రైవేటు పాఠశాలను సుమారు 2,990 మంది
ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలను ప్రభుత్వ పాఠశాలకు వచ్చారు. ఇంకా గత 12వ తారీఖు స్కూల్ ఓపెనింగ్ అయినప్పటికీ మా ఉపాధ్యాయుల ద్వారా కూడా మేము ఇంకా ఎన్రోల్మెంట్ ఇప్పటి వరకు 1,49,000 మంది ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయి ఉన్నారు. ఇంకా కూడా జాయిన్ చేయడానికి మా విద్యాశాఖ పరంగా మేము ఎన్ని చర్యలు తీసుకోవాలి అన్ని చర్యలు తీసుకొని ప్రభుత్వ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తూ మా విద్యార్థులకి మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ముందు మంచి కార్యక్రమాల ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం. హిందూ ముస్లింల ఐక్య పోరాటమే భారతదేశానికి స్వాతంత్ర్యమని జై భారత్ వ్యవస్థాపకులు రమణమూర్తి అన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన నగరంలోని ఎన్జిఓ హోంలో నిర్వహించిన స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి లౌకికవాదం అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్య పోరాటంలో ఎందరో మహానుభావులు చేసిన త్యాగాలు పోరాటాలు ప్రజలు అనుభవించే స్థితికి దేశాన్ని తీసుకురావటమే లక్ష్యమన్నారు. హిందువులు ముస్లింలు ఐక్యంగా ఉన్నప్పుడు దేశం అభివృద్ధి చెందుతుందని, మతాల మధ్య విద్వేషాలు ఉంటే సామాన్య మధ్యతరగతి ప్రజలకు నష్టం జరుగుతుందని అన్నారు. స్వాతంత్రోద్యమ కాలంలో వీరులు చేసిన పోరాటాన్ని ఆయన ప్రశంసించారు. రామ్ ప్రసాద్ బిస్మిల్లా, అష్ఫాకుల్లా ఖాన్ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. రిటైర్డ్ డిఈఓ తిరుమల చైతన్య మాట్లాడుతూ భారతీయ పౌరులకు రాజ్యాంగమే ప్రామాణికమన్నారు. కులాలు మతాలకు అతీతంగా సహజ నిర్మాణం సాగాలన్నారు. ట్రేడ్ యూనియన్ నాయకులు టి తిరుపతిరావు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల్లో హిందువులు ముస్లింల ఐక్యత ఉందని, అదే స్ఫూర్తి పాలకుల్లో ఉండాలన్నారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఎంఏ రఫీ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నమని, ఎప్పటికీ హిందూ ముస్లింలు కలిసే ఉంటారన్నారు. ముస్లిం మైనారిటీ నాయకులు మహీబుల్లా ఖాన్ మాట్లాడుతూ హిందువులు ముస్లింలు అన్న భేదం లేకుండా దేశం సమిష్టిగా ఉండటానికి ఐక్య పోరాటాలు సాగించారని, వారి స్ఫూర్తి కొనసాగించాలన్నారు. బీహెచ్ఆర్సీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పి మణిశర్మ మాట్లాడుతూ దేశంలో ఏ పౌరుడికైనా రాజ్యాంగమే రక్షిస్తుందని, రాజ్యాంగంపై నేటి తరానికి అవగాహన అవసరమన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ మాట్లాడుతూ ఇచ్చాపురంలో పీర్లకొండకు, కళింగపట్నంలో మదీనా బాబా దర్గాకు ఎక్కువగా హిందువులే వెళ్లి దర్శించుకుంటారని, హిందూ ముస్లిం స్నేహభావానికి చిహ్నమన్నారు. రిటైర్డ్ జెడ్పీ సీఈఓ సురంగి మోహన్ రావు, ప్రజా సంఘాల నేత కె శ్రీనివాస్, బీజీకే శ్రీనివాస్, పలు సంఘాల నేతలు పాల్గొన్నారు. అన్ని చోట్ల హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ కూడా నాకు తెలిసి దాడి చేశారు. ఎవరో ఇదేంటో అడిగితే ఒక జంట మీద దాడి చేశారు. వాడు మారిపోతే వాళ్ళు బయట రాబడి దాన్ని హోటల్ దాకా పెడతామని చెప్పారు. చేతులు కర్రలు ఉంటాయి, కత్తులు ఉంటాయి. అంతేనా? మీరు ఆశ్చర్యపోతారు. గోరక్షణ చెప్పేవాళ్ళు తుపాకులు కూడా ఉంటుంది. నేను చెప్తున్నాను, కోర్టులో విచారణలో ఎఫ్ఐఆర్లో తేలిన విషయాలు చెప్తున్నాను. వాళ్ళు చాలా మంది తాగి ఉంటారు. గోవులు దేవతను రక్షించేవాళ్ళు ఇక్కడ దాడి చేశారు. వాళ్ళు ఒక్కసారి సారి చెప్పారు. బీహార్లో ఎప్పుడో 40 కిలోమీటర్ల వెంటాడి ఒక కార్ని ఆవుందని షూట్ చేశారు. చచ్చిపోయాడు బ్రాహ్మణుడు. అప్పుడు సారీ బ్రాహ్మణుడు అయితే సారీ చెప్తారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.